ఆత్మమిత్రులు ఆత్మబంధువులు అంతా ఇక్కడ కూర్చున్నారు. భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు, కొంతమందిగా దొరుకుతాడా, కొంతమందికి దొరకడా, కొంతమంది కనిపిస్తాడా, కొంతమంది కనిపించడా, కొంతమంది కనిపించి కొంతమంది కనిపించడం భగవంతుడు పశ్చాత్తాపమైన మనుషులా, నువ్వు నీ కాకపోడు నువ్వు నీకపోడు అంటాడా? అసలు దేవుడు గుణగణాలు ఏంటి, ఒక 2 మాటలు చెప్పండి. ఈరోజు విశ్వ గురు సమ్మేళనంలో భాగంగా రామలక్ష్మణులు సినిమాలో ఫైటింగ్ నేర్పించే మాస్టర్సు వాళ్ళు ఆధ్యాత్మికంగా హిమాలయాలంత ఎత్తు ఎదిగేశారు. ఇప్పుడు ఏ గురువులు ఏ విద్య చెబుతున్నారో అది ఆధ్యాత్మికం పేరుతో చెప్పినా కానీ సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు, కుటుంబీకులందరికీ అర్థమయ్యేటట్టు ఎన్నో వీడియోలు మనం చూస్తున్నాం. వాళ్ళు ఇక్కడికి రావటం, వాళ్ళ టయాన్ని ఇచ్చించి వాళ్ళకి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భగవంతుడు అంటే ఏంటంటే కంటి కనపడని ఎంట్రుకలో వెయ్యే వంతు తెల్లటి కణము ఈశ్వరుడు, దాంట్లో నుంచి ఒక ఎర్ర కణం పార్వతీదేవి పుట్టింది. ఈ 2 కలిస్తే మిశ్రం బిందు. ఆ ఎర్ర కణాలు కంటికి కనపడకుండా ఉండే విశ్వం అంతా ఉండేది భగవంతుడు. అది అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అదే పరబ్రహ్మ. అయితే ఆ కంటికి కనపడిన 1000 వంతులో ఉండే ఆ అరుణకాంతిలో ఉండే అణుజ్యోతి అంటారు దాన్ని, ఆ భగవంతుడిని. ఈ అణుజ్యోతి సకల జీవరాశుల్లో కాలిగోటి నుంచి తల ఎంట్రుక వరకు అణువును ఉన్నాడు. ఆయన లోపల ఉన్నాడు, అన్ని జీవుల్లో బయట ఉన్నాడు. పంచభూతాలు, బ్రహ్మాండాలు, అనేక కోటి బ్రహ్మాండాలలో వ్యాపించున్నాడు భగవంతుడు. పరిపూర్ణంగా, అఖండంగా, అనంతంగా, లోటే లేదు, ఎక్కడ లోటు లేదు, ఆయన లేని స్థానం లేదు భగవంతుడు. అయితే ఆ పరమాణువులోనే ఈ విశ్వం అంతా ఇమిడి ఉంది. 4 యుగాలు ఈ మొత్తం ప్రపంచంలో జరిగిన రహస్యాలైన పరమాణువులో ఇమిడి ఉంది, అవ్యక్తంలో ఉంది. అయితే ఈ జీవరాశిగా ఆయనే ఉత్పత్తి అయ్యాడు. ఫస్ట్ ఆత్మ అనేది ఏంటంటే ఆయన శివపార్వతులు ఇద్దరు కలిస్తే కదా అరుణకాంతి ఉండేది, విడిపోయారు. ఆ అమ్మవారు అగ్ని ఈ భూమి, జలము, అగ్ని, వాయువుగా అయింది. అంటే అయితే అంత అణువు ఇంత దట్ట అయిందని మీరు అడగచ్చు. ఒక మర్రి చెట్టు చిన్న విత్తనంలో ఉంది కదా, దాన్ని నాటితే ఏమైంది, క్రమంగా అది పెద్ద మర్రి చెట్టు అయింది. అట్లే ఒక కణము ఇంత భూమిగా అభివృద్ధి అయింది. మీరే చెప్పారు ఇందాక. అంటే పరిణామ క్రమం, జీవరాశి ఒక్కొక్కటి పుడతా వచ్చినట్టు ఈ భూమి కూడా ఆ పరమాణువు అమ్మడిని కుండలిని శక్తి అంటారు, అది అభివృద్ధి అయింది. ఈ భూమి మీద పంచభూతాల్లో జలముతో ఆ పరమాణువులు చెప్పాం కదా, ఈ కాషాయం కలరు, అవి కలిస్తే జీవుడుగా జీవరాశి అంటే నాచు, పీచు, చెట్లు, మనం ఇదంతా కూడా స్త్రీ పురుషులుగా 84 లక్షల జీవరాశులు ఉత్పత్తి. అయితే మనలో జీవుడు, దేవుడు ఇద్దరు ఉన్నారు. బయట దేవుడు మాత్రం ఉన్నాడు ఆ అణుజ్యోతుల రూపంలో. అయితే ఈ శ్వాస 2 ముక్కుల్లో ఆడుతున్నందువల్ల 2 ముక్కుల్లో ఆడుతుంది 2.5 గంట. ఎడమ ముక్కులు ఆడితే కోరికలు, వ్యామోహాలు, సంసారము, ఈ మనసు, ఇది ఇంద్రుడు లెఫ్ట్ హ్యాండ్ మనసు, కుడి పక్క ఆత్మ, జ్ఞానం, అగ్ని, ఇది బృహస్పతి, ఇది శుక్రాచార్యుడు రాక్షసులను బతికిస్తాడు కదా చనిపోయిన వాళ్ళని. అంటే ఇది 2.5 గంట ఆడినప్పుడు మనిషికి కోరికలు, వ్యామోహాలు. ఒక సినిమా చూస్తున్నాడు, చంద్రస్వరం ఆడుతుంది. ఆ హీరోయిన్ డబల్గా కనపడదు, అందంగా కనపడదు. ఒక జాంకాయ తింటుండవు, చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఆడేటప్పుడు.
పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సూర్యస్వరం అంటే ఇది ఆత్మ, ఇది జీవుడు. అంటే మనలో జీవుడు దేవుడు ఈ స్వరాల్లోనే ఉన్నాడు కాబట్టి. ఓహో, ఇప్పుడు ఈ శ్వాసనే శ్వాసనే గమనించటం అనేది. మా బెమ్మరు సుభాష్ పత్రిజీ గారు కూడా శ్వాసతోటే ఆత్మను తెలుసుకోవచ్చు అన్నారు మా గురుగారు. ఇప్పుడు ఎవరైతే ఇది విడివిడిగా ఆడుతుందో, వ్యవసాయం, రైతులు, కూలీలంతా కూడా పనులు చేసుకుంటారు కాళ్ళు చేతులతో. విడివిడిగా ఆడితే వాడు జీవుడిని నేను, దేవుడు వేరే అని ఎతకతా ఉంటాడు. ఈ రెండు విడివిడిగా ఆడేవాళ్ళు దేవుడిని ఎతకతా ఉంటారు. ఈ రెండు కలిపి ప్రాణాయామం చేసేవాడికి ఈ ఎరుపు అగ్ని, ఈ తెలుపు జలము, ఇది సూర్యుడు చంద్రుడు, ఈ రెండు కలిపితే ఉదయం సంధ్యాకాలంలో అరుణకాంతి వచ్చినప్పుడు ఈ కమలాలు వికసిస్తాయి కదా. అట్లా ఈ లోపల జ్ఞానము అంటే అరుణకాంతి. ఈ రెండు ముక్కులతో ప్రాణాయామం చేస్తే ఎవరైనా శ్వాస మీద ధ్యాస పెడితే రెండు ముక్కులు ఆడతాయి. దాని జోలికి పోతే రెండు ముక్కులు ఆడతాయి. అందువల్ల జ్ఞానం కలగద్ది. శ్వాస మీద ధ్యాస పెడితే రెండు ముక్కులు ఆడినప్పుడు లోపల అరుణకాంతి వచ్చేస్తుంది. విడివిడిగా ఆడితే ఈ జలము, ఇది మనసుగా రోంచేపు, ఆత్మగా రోంచేపు ఉంటుంది. ఎవరు శ్వాస మీద ధ్యాస పెట్టారో వాళ్ళకి జ్ఞానం కలిగిపోద్ది. రెండు ఆడతాయి కదా. రెండు ఆడినప్పుడు తెలుపు ఎరుపు ఏంటి కలిపితే ఏ కలర్? గురుగారు చెప్పారు, లెఫ్ట్ నోసల ద్వారా శ్వాసను ఎక్కువ పీల్చుకుంటే ప్రపంచ విషయాలు, సంసారం, దేహం నేను అనుకుంటారు, దేవుడు బయట ఉండాలి అనుకుంటారు. ఇది ఆత్మకు సంబంధించింది. రెండు ప్రాణాయామం కరెక్ట్గా చేసి శ్వాస మీద ధ్యాస చేస్తే ఆత్మ శాస్త్రం తెలుసుకోవచ్చని గొప్ప సత్యాన్ని గురుగారు చెప్పారు. ఇక్కడే ధ్యానం చేస్తాం. చక్రాసుని గురించి ఏంటి గురు, మీరేం చేస్తున్నారు? చక్రాసు గురించి చెప్పండి. ఇప్పుడు పత్రిజీ గారు, మన గురువులంతా కూడా ధ్యానం ఇక్కడ చేయమంటారు. ఈ రెండు ముక్కులు శ్వాస ఆడితే ఇక్కడ జ్ఞానం మనకి పూర్ణమైన విజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది ధ్యానం చేస్తే. ఆ మనసు ఇంకా లోపల పోతే, ధ్యానంలో ఈ శ్వాస ఇంకా లోపల పోతే సర్వరోగ నివారణ, ఆరోగ్యం వస్తుంది. ఇంకో రోజంతా మనసు లోపల పోయి శ్వాస రెండు లోపల కాడితే సర్వసిద్ధులు, సర్వసిద్ధి ప్రదాచక్రం ఉంటుంది. ఇంకో రోజంతా లోపల పోతే ఆత్మకి ఆనందం. ఇప్పుడు మీరు చెప్పారు ఇంక ఈ సుఖాలన్నీ లేఖన, ఈ ప్రపంచంతో పనిలా ఆనందో బ్రహ్మ. అక్కడ పోయినప్పుడు ఏ కోరిక ఉండదు ఏ వ్యక్తికి కూడా, ధ్యానంలో లోపల పోదు. అయితే ఇప్పుడు మన ఈ పిరమిడ్లు అందరూ ఇక్కడే చేస్తున్నారు, కింద చేయటం లే. ఈ ఖండం కాడ ప్రాణాయామం చేస్తే రెండు ముక్కులతో గాలి ఆడ మనసు పెట్టి లాగితే థైరాయిడ్ గ్లాండ్స్ రెండు ఫంక్షన్ అవుతాయి. ఈ సూర్యస్వరం ఆడినప్పుడు లావుగా ఉండేవాళ్ళు సన్నంగా పోతారు. ఈ చంద్రస్వరం ఆడితే మామూలుగా ఇది ఆడలేదు అనుకోండి, సూర్యస్వరం ఇదే ఎక్కువ ఆడితే లావు అవుతారు, థైరాయిడ్. ఇది ఆడలేదు, ఇదే ఆడితే సన్నంగా పోతాం. రెండు ఆడిచ్చామనుకోండి రెండు ఫంక్షన్లోకి వచ్చి సమతుల్యంగా ఉంటాం. థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్లోకి వస్తాం. హృదయ కమలంలో ప్రాణాయం చేస్తే ఈ రెండు ముక్కుల్లో గాలి ఆడపోయినప్పుడు ఇక్కడ ప్రాణశక్తి ఉండేది ఏంటి? హృదయ కమలంలో ప్రాణం అంటే లక్ష్మీదేవి, అష్టైశ్వర్యాలు వస్తాయని. తర్వాత ఇక్కడి నుంచి ఆక్సిజన్ బ్రెయిన్కి ఎక్కి బ్రెయిన్లో బ్లాక్స్ రాకుండా నిద్ర బాగా పట్టడం, జ్ఞాపక శక్తి పెరగటం, పాజిటివ్గా. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు మీరు చెప్పేదంతా పాజిటివ్, అంత సన్మార్గంలో నడవండి, డబ్బు వేస్ట్, ఈ డబ్బు మూట కట్టుకుపోయేది లేదు, ఆ డబ్బు కోసం పోయి అందరు అశాంతికి గురి అవుతున్నారని మీరు పదే పదే గంట కొట్టి చెప్తున్నారు. ఇది వినాలి అందరూ, దీన్ని ఆలోచన చేయాలి. డబ్బు సుఖాన్ని నీదు, ఆనందాన్ని నీదు, ధ్యానమే. నువ్వు లోపల పేగులు విలవిలలాడుతున్నాయి, టెన్షన్ లైఫ్, బాహ్యంగా పరిగిస్తుండ్రు, శ్వాస ఆడటంలే, కిందకి దిగటంలే శ్వాస. అందుకని ఇక్కడ గ్యాస్ ట్రబుల్, ఇవన్నీ మలబద్ధకం, ఇవన్నీ వస్తున్నాయి. ఎవరు లోపల చూసుకుంటారు? లోపల అవయవాలు ఉన్నాయి, బయట ఉండే దేవతలంతా లోపల ఉన్నారు. గమనించుకో, నిన్ను నువ్వు చూడు, నీ అవయవాలను తవుడు. వాటికి ఎట్లా కష్టపడుతున్నాయి, నీ స్పీడ్గా అవి తట్టుకోలేకపోతున్నాయి, బిగపడుతుండవు, ఆక్సిజన్ పంపించడంలే. అందుకనే కదా ఇప్పుడు విలవిలలాడతాం, బిగపడుతున్నాడు. బయట కోట్లు కోట్లు డబ్బు, ఫ్లాట్లు, వ్యాపారాలు, వడ్డీలు, రన్నింగ్ రేస్. ప్రతి ఉద్యోగులు అట్ట పరిగిస్తుండ్రు, అన్ని రంగాల వాళ్ళు బయట పరిగిస్తుండ్రు. ఇది వదిలేశారు.